హైమావతి ఆర్చ్ పొలంనేర్ విలాని సర్కిల్లో పెట్టినాము. మన దగ్గర హాఫ్ ఫీట్ నుంచి 12 ఫీట్ వరకు ఉంది. సో ప్రైజెస్ అన్నీ రీజనబుల్గానే, రండి నెగోషియబుల్గా ఇస్తాను, బెస్ట్ ప్రైస్కి ఇవ్వగలను. ఇవన్నీ సోలాపూర్ మోడల్, అక్కడ ఉన్నవన్నీ హైదరాబాద్ మోడల్. ट्वेंटी केजेस அது அவ்வளோதான். వైట్ కాఫీ కలర్ వన్ పార్టీ ఇప్పుడు రేపా जीरो అడ్రస్ చెప్పలేదు కదా, ఏదైనా శివుడా 4 కానీ ఇచ్చే రేట్ ఉంటుంది కదా, అన్నీ చూసుకొని వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తాం అంతే, ఎక్కువ ప్రైజెస్ ఏం లేవు. ఫస్ట్ చెప్పినప్పుడు చెప్తాము, దానికి తగినట్లు ఇది చేతిలో ఎత్తుకుంటాను అట్లకి.
ఈ బొమ్మల్ని అది తీయద్దు, అది తీయద్దు, అది తీయద్దు. அது தம்ப்நெயில் அது அப்படியே வச்சுட்டு அப்படியே இருக்கிறியா வரணுமா? இல்லை, ప్లేస్ లేదు, ప్లేస్ లేదు. మనకు పోయినసారి పక్కన గిట్ దొరికింది. ఆడ ఇప్పుడు కుదరట్లేదు. లాల్బాగ్ మోడల్. వీడియో కూర్చొని వీడియో ఒక నిమిషం బాగున్నా. కవర్ తీస్తాను, కవర్ తీసి టైట్ పా. అంటే కవర్స్లో ఉన్నాయి కదా, అన్ని కవర్లు తీయాలి. వద్దులే ఉన్నాయి లేదు, చాలా ఎక్కర్లేదు. అది తీస్తాము. బాగున్నాయన్నా లాస్ట్ అంటే ఇంకా 5,500 వచ్చేసాను. ఇది చెప్పు, ఇది ఎక్కడ మోడల్? ఇది వచ్చి మన వికారాబాద్, అన్ని ఐడల్స్ వికారాబాద్ నుంచి వచ్చినాయి. ఇది వచ్చి 9 feet వస్తుంది మనకి. సో ఇదంతా మనకి అంతా బాంబే ఫినిషింగ్లో మనకి బొమ్మలు ఉంటాయి. ప్రతి ఒక్కటి బాంబే ఫినిషింగ్. ఐస్ అంతా మనకి హైదరాబాద్ ఐస్ వస్తుంది. సో ఇక్కడ అంతా తొండం అంతా మనకి రైట్ సైడ్లోనే ఉంటుంది, హైదరాబాద్ మోడల్ కాబట్టి. సో ఇది వచ్చి 9 feet పడుతుంది మనకి. లేదు మోడల్స్ అన్నీ ఆ ఊరు వెళ్తే. సో ఇది వచ్చి మనకి 2 పీకాక్స్ వచ్చి ఉంటాయి కింద, ఈ పక్క ఒకటి ఆ పక్క ఒకటి. ఇది 7.5 feet వస్తుంది. సో ఇది వచ్చి మన గ్రీన్ పంచ. బ్యాక్గ్రౌండ్లో కూడా మీరు చూసినారంటే ఫుల్ నెమలి వచ్చి ఉంటాయి. ఈ పక్క 4 వచ్చింటాయి, ఆ పక్క 4 వచ్చింటాయి. ఇది 7.5 feet వస్తుంది. ఇది రామ్ మందిర్ మోడల్. ఇటు పక్క రాముడు ఉంటాడు, ఇటు పక్క వినాయకుడు ఉంటాడు. బ్యాక్ సైడ్లో రామ్ మందిర్ ఉంటుంది. సో గ్రీన్ పంచ, మెరూన్ పంచ, రెండు బొమ్మలు ఉన్నాయి. సో గోల్డ్ కలర్లో బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది, ఒకటి కాపర్ కలర్ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. ఇది మన దబ్రు సెట్ 5 feet 5.5 feet వస్తుంది. సేట్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ గణేష్ వాళ్ళకి. సో తొండం ఎప్పుడు ఇట్లా చుట్టుకొనే ఉంటుంది. సో ఇది వచ్చి మనకి 5.5 feet వస్తుంది. ఇది కూడా మన సోలాపూర్ మోడల్. ఇది కూడా సేమ్ రామ్ మందిర్. ఇటుపక్క రాముడు ఉంటాడు, ఇటుపక్క ఆంజనేయుడు ఉంటాడు. ఫుల్ ఆంజనేయుడు కూర్చొని ఉంటాడు. సో బ్యాక్గ్రౌండ్లో మనకి మెరూన్ పంచ లేదంటే పింక్ పంచ వస్తుంది. ఇది సింగిల్ మోడల్. ఇది కూడా 7.5 feet వస్తుంది మనకి. సో ఇది వచ్చి మన ఎలుక మూషిక వాహనుడు 7.5 feet వస్తుంది. ఇది కూడా ఇక్కడ నెమలి వచ్చి ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లో నెమలి పెంచాము.
సో వినాయకుడు 2 వాహనాలతో ఉంటాడు. ఇది కూడా మనకి 7.5 ఫీట్స్ ఉంటుంది. మనకి 7.5 ఫీట్స్లో 6 మోడల్స్ ఉన్నాయి, 6 ఐడల్స్. తర్వాత ఇది మన ఈగల్ వినాయకుడు 10.5 ఫీట్ వస్తుంది మనకి. ఈగల్ మీద కూర్చొని ఉంటాడు. మెరూన్ పంచ, పింక్ పంచ గరుడు. సో ఫుల్ బాగా దిట్టంగా కూర్చొని ఉంటాడు. 10 ఫీట్స్ వస్తుంది మనకి. ఈగల ఇది ఈగల్ గరుకుమంతుడు రెక్కలు ఉన్నాయి కదా. కాపర్ షేడ్ విత్ సిల్వర్ షేడ్లో వస్తుంది మనకి. అక్కడ చెప్పాను కదా సేమ్ ఇది వచ్చి మెరూన్ పంచ్ ఉంటుంది. సో ఆ ఐడల్ బ్యాక్గ్రౌండ్లో కాపర్ రామ్ మందిర్ వస్తుంది. చూసారంటే మీకు అర్థమవుతుంది. ఓకే. మెరూన్ పంచ ఇది యాక్చువల్లీ ఇది 12 ఫీట్ గణేష. ఇది వచ్చి మనకి పైన వెంకటేశ్వరుడు వస్తాడు, కింద వినాయకుడు కూర్చొని ఉంటాడు. సో టోటల్ 12 ఫీట్ వస్తుంది. 10 ఫీట్ వరకు వినాయకుడు ఉంటాడు. 2 ఫీట్లో ఇటుపక్క శంకు చక్రము, పైన వెంకటేశ్వరుడు 1.5 ఫీట్లో ఉంటాడు. అది ఫోటో ఇచ్చిస్తాను, మీరు ఫోటో డిస్ప్లే చేసేస్తాను. ఇది వచ్చి మనకి మహాభారతం స్టైల్. సో వినాయకుడు కూర్చొని ఉంటాడు, 2 ఏనుగులు ఉంటాయి. ఇటుపక్క ఒక ఏనుగు, అటుపక్క ఒక ఏనుగు. సో ఇక్కడ కృష్ణుడు అర్జునుడు ఉంటాడు పైన, అటుపక్క భీష్ముడు ఉంటాడు. సో మహాభారతం తెలిసిన వాళ్ళైతే కృష్ణుడు చక్రం ఎత్తుకొని భీష్ముడు మీదకి వెళ్ళినట్లు ఆ పోజ్ ఉంటుంది ఇక్కడ. ఆ ఫోటో నేను మీకు పెడతాను, అది సేమ్ అలాగే పెట్టేస్తాను. సో ఇది సేమ్ ఇంకో ర్యాబిట్, ఇంకో వాహనం. అది మెటాలిక్లో ఉంటుంది పంచ. ఇది మన వాటర్ పెయింట్ పంచలో వాటర్ కలర్లో ఉంటుంది. సేమ్ వెనుక విత్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. ఒక్క నిమిషం. రీజనబుల్ ప్రైజెస్కే ఇస్తాను. నెగోషియబుల్ లేకుండా ఫిక్స్డ్ అయితే కాదు, రండి చూసి ఇస్తాను. బెస్ట్ ప్రైజెస్. కానీ చెప్పాలంటే ఈ ఫినిషింగ్ మీకు ఈ చుట్టుపక్కల చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఎక్కడా దొరకదు. థ్యాంక్ యూ సో మచ్.